హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కథ యు ఆర్ మై డెవిల్. విక్రమ్ తో సైన్ చేయించి ఆపరేషన్ గదికి వెళ్లిన రీతు తన పల్స్, హార్ట్ బీట్ అన్ని చెక్ చేసి మళ్ళీ ఒకసారి బయటికి వెళ్లి విక్రమ్ చేయి పట్టుకుని లాక్కుని ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్తుంటే అర్జున్, రీతు ఏం చేస్తున్నావు? ఇప్పుడు వాడిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? 2 నిమిషాలు అర్జున్, ఇప్పుడే వస్తాం అని అభినయ దగ్గరికి తీసుకువెళ్లి తన ముందు నుంచోబెట్టి, విక్రమ్, తనకి విషయం చెప్పు, తను నీ మాట వింటుంది. స్పృహలో లేదు అనుకోకు, నీ మాటలు తన మనసుకు చేరతాయి. ఇంకో 10 నిమిషాల్లో తనకి ఆపరేషన్ స్టార్ట్ చేస్తాను అని రీతు పక్కకు వెళ్ళింది. విక్రమ్ బెడ్ మీద ముక్కుకి ఆక్సిజన్ మాస్క్, చేతికి సెలైన్ పెట్టుకుని ఉన్న అభినయని చూస్తూ, స్వీటీ, నన్ను క్షమించరా. నువ్వు అడిగింది నేను చేయలేకపోయా. మన బిడ్డని కాపాడలేకపోయా బుజ్జమ్మ. నువ్వు లేచిన తర్వాత నువ్వు ఏ పనిష్మెంట్ ఇచ్చినా అందుకు నేను రెడీగా ఉన్నా. కానీ నా మీద కోపంతో నాతో మాట్లాడకుండా మాత్రం ఉండకురా. నేను భరించలేను. నీ బాడీ బేబీని క్యారీ చేయగలిగే శక్తి లేక ఇలా జరిగింది స్వీటీ. అందుకే నీకు ఒక చిన్న ఆపరేషన్ జరుగుతుంది. ఆ తర్వాత నువ్వు చాలా స్ట్రాంగ్ అవుతావు. అప్పుడు నువ్వు ఎంతమంది పిల్లలు కావాలి అన్నా నేను రెడీ అని అన్నాడు. అప్పటి వరకు విక్రమ్ మాటలు వింటున్న అభినయ తనకి అబార్షన్ జరిగింది అని తెలియగానే తన స్పృహలో లేకున్నా విక్రమ్ మాటలు వింటూ కన్నీరు కారుస్తున్న అభినయని చూసి ఆ మాట అన్నాడు. నీకు ఎంతమంది పిల్లలు కావాలి అన్నా నేను రెడీ అని. ఆ మాట వినగానే అభినయ పెదవుల మీద చిన్న చిరునవ్వు కనిపించింది. విక్రమ్ మనసుకు కొంచెం సంతోషం కలిగింది. అభినయ తన మాటలు వింటుంది అని. ఇక నేను వెళ్తున్నా స్వీటీ అని తన నుదుటిని ముద్దు పెట్టి విక్రమ్ బయటకు వెళ్ళాడు. తను వెళ్ళిన ఒక 5 నిమిషాలకి రీతు అభినయకి ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఒక 2 గంటలకి ఆపరేషన్ పూర్తయింది. బయటకు వచ్చి, ఆపరేషన్ సక్సెస్ రా, ఒక 6 గంటల తర్వాత తనకి మెలకువ వస్తుంది. ఇంకొక గంటలో తనని ఐసీయూకి షిఫ్ట్ చేస్తారు అని చెప్పి తన క్యాబిన్ కి వెళ్ళింది. ఇప్పుడు కొంచెం టెన్షన్ తగ్గి మామూలు అయ్యి, ఈ విషయం అమ్మ వాళ్ళకి చెప్పాలిరా అని అర్జున్తో అన్నాడు. ఇప్పుడే చెప్తే ఎలారా, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో, వాళ్ళు ఎలా అనుకున్నా చెప్పాలి అర్జున్ అని ముందుగా అభినయ పేరెంట్స్ కి చెప్పి తర్వాత కృష్ణకి కాల్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేసి, బావా, అంతా ఓకేనా? హా, ఇప్పుడే ఆపరేషన్ అయింది, అమ్మ వాళ్ళకి చెప్పు అని కాల్ కట్ చేశాడు. ఇండియాలో విక్రమ్ ఫోన్ చేసిన తర్వాత కృష్ణ బాగా ఆలోచించి, ఇలా చెప్తే ఇంట్లో వాళ్ళు కూడా అభినయ మీద జాలి పడతారు కానీ కోపం చూపరు. ఒక్క మామయ్య తప్ప ఇంట్లో వాళ్ళందరికీ అభినయ అంటే ఇష్టమే. తన నాన్న చేసిన తప్పుకి అభినయ మీద కోపం పెంచుకోవడం సరికాదు. అమ్మే తనని క్షమించింది. మామయ్య ఇంకా అలానే ఉన్నారు. కానీ సంతోషించాల్సిన టైంలో ఇలా బాధపడాల్సి వస్తుంది అనుకోలేదు. ఈ టైంలో బావ పక్కన, అభినయ పక్కన తన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ధైర్యంగా ఉంటుంది. పల్లవికి కూడా చెప్పాడు. తనకి చాలా బాధగా ఉంది విక్రమ్ ఫోన్ చేసినప్పటి నుంచి. ఇంట్లో వాళ్ళు అడిగినా ఒంట్లో నీరసం వల్ల అలా ఉన్నా అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు తన వల్ల కావటం లేదు. కృష్ణని పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది. కృష్ణ, ఏయ్ పల్లవి, కంట్రోల్ నువ్వు. ఇలా ఏడిస్తే బేబీకి ప్రాబ్లం అవుతుంది కదా అని తన్ని సముదాయిస్తున్నాడు. పల్లవి ఏడుపు కింద హాల్ వరకు వినిపించడంతో అందరూ భయంగా ఏమయ్యింది అని వాళ్ళ గదికి వెళ్లారు. అక్కడ కృష్ణను పట్టుకుని ఎక్కిళ్లు పెట్టి ఏడుస్తున్న పల్లవిని చూడగానే అందరూ భయంగా, ఏమయ్యింది, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అడుగుతుంటే, కృష్ణ, అక్క, తనకు కొంచెం నీళ్లు తాగించు చెప్తా అని పల్లవి నీళ్లు తాగి సర్దుకున్న తర్వాత ఇంట్లో ఉన్న అందరూ అక్కడే ఉండడంతో అందరినీ చూసి, ఇందాక విక్రమ్ కాల్ చేశాడు మామయ్య, అది అక్కడా అని చెప్పాలా లేదా అని అనుకుంటుంటే సుభద్ర, ఏంట్రా అక్కడా అని ఆగిపోయావు? అభినయ, విక్రమ్ ఇద్దరు బాగానే ఉన్నారు కదా, వాళ్ళకి ఏం కాలేదు కదా, చెప్పరా అని అంటుంటే కృష్ణ, లేదమ్మా, వాళ్ళు బాగోలేరు. అభినయ అభినయ మెట్ల మీద నుండి కింద పడి కడుపును గట్టిగా దెబ్బ తగలడంతో అబార్షన్ జరిగి తనకి ఆపరేషన్ చేశారు అని ఇప్పుడే విక్రమ్ కాల్ చేసి చెప్పాడు. ఆ మాట విన్న అందరూ, ఏంటి కృష్ణ నువ్వనేది, అబార్షన్ జరగడం ఏంటి? అభినయ మెట్లు దిగి వస్తుంటే హఠాత్తుగా కళ్ళు తిరిగి ఆ మెట్ల మీద పడడంతో బలమైన దెబ్బ తగిలి అబార్షన్ జరిగింది. ఆ విషయం తెలిసి పల్లవి కంట్రోల్ చేసుకోలేక ఇలా ఏడ్చేసింది. ఆ మాట విన్న అందరి మొహాల్లో బాధ కనిపిస్తుంది. ఇంటికి మరో వారసుడు రాబోతున్నాడు అని అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇంతలో ఇలాంటి వార్త వినాల్సి వస్తుంది అని అనుకోలేదు. విక్రమ్ తనని ఏం చేయను అని చెప్పడంతో అభినయ మంచం మీద పడుకుంది. కానీ తనకి నిద్ర రావడం లేదు. సోఫాలో కూర్చొని ఆఫీస్ వర్క్ చేస్తున్న విక్రమ్ని చూస్తుంది. పని చేస్తున్న తన్ని అభినయ చూస్తుంది అని తెలిసిన విక్రమ్
ఎందుకే అలా చూస్తూ నన్ను చంపుతావు? ఇప్పుడు నేను నిన్ను చూస్తే మొహం పక్కకు తిప్పుకుంటావు. నన్ను ఇలా చూడటం ఇదే మొదటిసారి స్వీటీ. నా మీద ప్రేమతో చూస్తున్నావో, నేను నిన్ను ఏం చేస్తాను అన్న భయంతో చూస్తున్నావో నాకు తెలియదు కానీ ఇది నాకు చాలా నచ్చింది. బుజ్జమ్మ, మన బంధాన్ని నువ్వు ఒప్పుకుంటావని నాకు అనిపిస్తుంది. నీ మనసులో నా గురించి ఆలోచన మొదలైంది. అందుకే నిద్రపోకుండా నన్ను చూస్తున్నావు అని మనసులో అనుకుంటున్నాడు. అభినయ అలా విక్రమ్ని చూస్తూ నిద్రపోయింది. తను నిద్రపోయింది అనుకున్న తర్వాత తన ఆఫీస్ వర్క్ పూర్తి చేసి అభినయ పక్కన చేరి తన్ని హత్తుకొని పడుకున్నాడు. ఆ కౌగిలింతలో తన మనసుకి మెదడుకి ప్రశాంతత లభించిందేమో. హాయిగా పడుకుంది తన భర్త కౌగిల్లో. ఉదయం మేలుకు వచ్చిన తను పైకి లేవాలి అని చూస్తే తనని ఎవరో గట్టిగా హత్తుకొని పడుకున్నారు అనిపించి పక్కకు చూస్తే విక్రమ్ పీస్ఫుల్గా నిద్రపోతున్నాడు. తన్ని డిస్టర్బ్ చేయకుండా మెల్లగా లేచి వాష్రూమ్కి వెళ్ళింది. అంటే రాత్రి అంతా నన్ను పట్టుకొని పడుకున్నారు కానీ నన్ను ఏం చేయలేదు. చెప్పారుగా నా ఇష్టం లేకుండా ఏం చేయను అని. అందుకే సైలెంట్గా పడుకున్నారనుకుంటా. ఫ్రెష్ అయి వచ్చింది. ఆ ఇంట్లో వాళ్ళిద్దరు తప్ప ఎవరూ లేరు. తనకి బోర్గా అనిపించింది. ఆ ఇంటి చుట్టూ ఉన్న తోట చూడాలని కిందకి వచ్చింది. అక్కడ ఉన్న పని మనిషి ఇంగ్లీష్లో మీకు కాఫీ కావాలా మేడం అంది. అభినయ కావాలి అని చెప్పడంతో స్ట్రాంగ్గా ఒక కాఫీ ఇచ్చింది. చాలా రోజుల తర్వాత కాఫీని ఆస్వాదిస్తూ తాగి గార్డెన్లోకి వెళ్ళింది. ఆ ఇంటి చుట్టుపక్కల అంతా జంగిల్లా ఉంది. దూరం నుండి నీటి శబ్దం వినిపిస్తుంది. ఆ ఇంటి చుట్టూ పరిసరాలు గమనిస్తూ ఆ నీటి సౌండ్ వచ్చే వైపుకు వెళ్తుంది. తను వెళ్లే దారిలో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. వాటిని దాటుకొని ముందుకు వెళ్ళింది. అంతే బొమ్మలా నించుంది తన ముందున్నది చూసి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఈ స్థలం. చుట్టూ సముద్రం, మధ్యలో ఇల్లు. ఆ ఊహ కూడా అద్భుతంగా ఉంది. ఒకసారి తను అన్నమాట గుర్తొచ్చింది అభినయకి. పెళ్లికి ముందు అభినయాన్ని జై మనం హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు. బావా నాకు చుట్టూ సముద్రం, మధ్య ఇల్లు, అందులో నువ్వు నేను మాత్రమే ఉండాలి అంది. జై నీ కోరిక తీర్చడానికి చిత్తం బంగారం అని తన నుదుటను ముద్దు పెట్టాడు. అది తలుచుకొని కళ్ళు మూసుకుంది. ఆ కనురెప్పల చాటున కన్నీరు తన చెంపల మీద నుండి జారిపోనివ్వకుండా విక్రమ్ తన చేత్తో తుడిచి నీకు నచ్చిందా స్వీటీ అన్నాడు. అభినయ నిద్ర లేవగానే మెలకువ వచ్చింది విక్రమ్కి. తను కిందకి వెళ్ళగానే తను కూడా ఫ్రెష్ అయి వెళ్ళాడు. తన వెనక వచ్చాడు. సముద్రంను చూసి అభినయ ముఖంలో వచ్చిన ఆనందాన్ని చూస్తూ దూరం నుంచే చూస్తున్నాడు. అభినయ కళ్ళు మూసుకోగానే తను ఏం ఆలోచిస్తుందో తెలిసి తన ముందుకు వచ్చాడు. విక్రమ్ చేతి స్పర్శ తెలియగానే కళ్ళు తెరిచి విక్రమ్ని చూస్తూ తన్ని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ నేను మా బావని అడిగిన విషయం మీకెలా తెలుసు? విక్రమ్ నీ ఇష్టాలన్నీ నాకు తెలుసు స్వీటీ. ఇంకా నీకు నచ్చినవి చాలా ఉన్నాయి. అందులో ఒకటి చెప్పనా అని తన మెడ మీద పెదవులతో రాస్తూ నీకు వెన్నెల్లో పందిరి మంచం మీద నీ భర్తతో కలిసి ఒక రాత్రిని ఫుల్గా ఎంజాయ్ చేయాలి అని ఒక కోరికుంది. అభినయ విక్రమ్ కౌగిలి నుండి విడవాలి అని చూస్తుంటే ఇంకా గట్టిగా హత్తుకొని నీ కోరిక నేను తీరుస్తా బంగారం. చాలా గట్టి కోరిక నీది. ఎలా వచ్చిందే ఈ ఆలోచన నీకు? చాలా రొమాంటిక్ సెన్స్ ఉంది. అభినయ కంగారుగా అది అలాంటిదేం లేదు. ఏదో ఫ్రెండ్స్తో ఒకసారి సరదాగా అన్నా అంతే. విక్రమ్ ఒక్కసారా అనవే స్వీటీ నీ కోరిక నేను తీరుస్తాను. నువ్వు ఒప్పుకుంటే ఈ రాత్రికే చేస్తాను. ఒప్పుకోవే బుజ్జి అని బ్రతిమలాడుతుంటే తన్ని పక్కకు తోసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. తన్ని చూస్తూ ఎప్పటికైనా నా కోరిక తీరుస్తా అబ్బా ఎప్పటికైనా నీ కోరిక తీరుస్తా బంగారం. ఇది నువ్వు అవునన్నా కాదన్నా జరుగుతుంది. నీ ఇష్టంతో నువ్వే ఒప్పుకుంటావు. ఒప్పుకునేలా చేస్తాను చూస్తుండు అని గట్టిగా అరుస్తూ చెప్తుంటే అభినయ పరుగున తను ఉన్న ఇంటికి వెళ్ళిపోయింది. క్యాంటీన్ లో ఉన్న అర్జున్ వాళ్లకు కాల్ చేసి ఎక్కడ ఉన్నారు అని అడిగింది రీతు. క్యాంటీన్ లో అని చెప్పగానే 5 నిమిషాల్లో వాళ్ళ ముందు ఉంది. తనకి స్పృహ ఎప్పుడు వస్తుంది అని అడిగాడు అర్జున్. ఇంకో 2 గంటల్లో వస్తుంది. అనస్థీషియా వల్ల నొప్పి తెలియదు కానీ మెలకు వచ్చాక తనకి నొప్పి తెలుస్తుంది. విక్రమ్ నువ్వు ఇంకా ఇక్కడే ఏం చేస్తున్నావు? బాబు ఇంట్లో ఒక్కడే ఉన్నాడు కదా. ఏం కాదు పని మనిషికి చెప్పాను తన్ని చూసుకోమని. వాడికి అలవాటే. నేను తన్ని చెక్ చేసి వెళ్తాను. సరే అర్జున్ నాకు ఒక కాఫీ చెప్పు ప్లీజ్. అలాగే అని అర్జున్ వెళ్ళాడు. ఇంట్లో చెప్పావా అంది విక్రమ్ చెయ్యి పట్టుకొని. హా అభినయ తల్లిదండ్రులకు కూడా చెప్పాను. కృష్ణకి చెప్పాను అమ్మ వాళ్ళకి చెప్పమని. వాళ్ళు ఇంకో 1 వీక్ లో రావచ్చు ఇక్కడికి. అలాగే అభినయని కూడా డిశ్చార్జ్ చేస్తాను. తన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని రోజులు బేబీ గురించి ఆలోచించకుండా చూడాలి. అప్పుడే తను వేగంగా కోలుకుంటుంది. ఇంతలో అర్జున్ కాఫీ తీసుకుని వచ్చాడు. రీతు కాఫీ తాగిన తర్వాత ముగ్గురు ఐసీయూ ముందు కూర్చొని ఉన్నారు. అలా 1 గంట తర్వాత నర్సు వచ్చి మేడం తనకి స్పృహ వచ్చింది.
రీతు విక్రమ్‌తో నేను చెక్ చేసి వస్తాను అని అభినయ దగ్గరికి వెళ్ళింది. మెల్లగా కళ్ళు తెరిచి తను ఎక్కడ ఉందో చుట్టూ ఒకసారి చూసి తనకేం జరిగిందో ఒక్కసారిగా అంతా గుర్తుకు రావడంతో అభినయ కంటి నుండి కన్నీరు కారుతుంది. రీతు వచ్చి తనని చూసి "అభినయ" అంటూ తన కన్నీరు తుడిచి "ఏం కాలేదు" అని తన పల్స్ చెక్ చేసి తన ముక్కుకు ఉన్న ఆక్సిజన్ మాస్క్ తీసి ఒకసారి అంతా చెక్ చేసి "నీకు నొప్పి ఎక్కువగా ఉందా?" అభినయ మెల్లగా విక్రమ్ అంది. "తను బయటే ఉన్నాడు. తనని పిలుస్తాను కానీ నువ్వు ఎక్కడా ఒత్తిడి తీసుకోకు" అని బయటికి వెళ్లి విక్రమ్ నిన్నే అడుగుతుంది. "వెళ్ళు కానీ తనకి అర్థమయ్యేలా చెప్పు విక్రమ్." వెంటనే అభినయ దగ్గరికి వెళ్ళాడు. కళ్ళు మూసుకొని పొట్ట మీద చెయ్యి పెట్టుకొని ఉంది. మెల్లిగా వెళ్లి తన తల మీద చెయ్యి వేసి "స్వీటీ" అని చిన్నగా పిలిచాడు. కళ్ళు తెరిచి తన ఎదురుగా ఉన్న విక్రమ్‌ని చూసి "నా బేబీకి ఏమైంది? ఎందుకిలా జరిగింది?" అని బాధతో కూడుకున్న గొంతుతో అడిగింది. విక్రమ్ తన బాధని అర్థం చేసుకుని "బుజ్జమ్మ, ఇప్పుడు కాదు. నీకంతా ఇంటికి వెళ్ళాక చెప్తాను. అప్పటి వరకు ఏం ఆలోచించకు. నీకు చిన్న ఆపరేషన్ జరిగింది. ఎక్కువ ఒత్తిడైతే మళ్ళీ సమస్య అవుతుంది. ఇప్పుడు నువ్వు ఐసీయూలో ఉన్నావు. నిన్ను రూమ్‌కి షిఫ్ట్ చేశాక మాట్లాడదాం. విశ్రాంతి తీసుకో" అని తన నుదుటిన ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు. విక్రమ్‌ని ఐసీయూకి పంపాక రీతు తన క్యాబిన్‌కి వెళ్ళింది. అర్జున్ కూడా వెళ్లి "ఎలా ఉంది అభినయకి" అని అడిగాడు. ఇప్పుడు ఆమె ఓకే. కానీ బేబీ గురించి బాధపడుతూ ఉంది. విక్రమ్ కూడా రీతు క్యాబిన్‌కి వచ్చాడు. ఇప్పుడు తన ఆరోగ్యం ఓకే కదా? ఆ! సమస్య లేదు. తనకి రూమ్‌కి ఎప్పుడు షిఫ్ట్ చేస్తారు? ఇంకొక గంటలో తనని ఎక్కువ ఒత్తిడి కాకుండా చూసుకో. మళ్ళీ కుట్లు ఊడితే మానటానికి చాలా టైం పడుతుంది. తన తల్లిదండ్రులు పక్కనే ఉంటే అభినయ తొందరగా కోలుకుంటుంది. అందరూ ఉంటే తను కూడా హ్యాపీగా ఉంటుంది. తన మాటలు విన్నాక నేను కూడా అదే అనుకున్నా. తనని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తాం? రేయ్! తనకి ఆపరేషన్ అయ్యి 3 గంటలయ్యింది. అంతే. తనకి కూడా ఇప్పుడేగా మెలకువ వచ్చింది. ఏం నాకు ఇదంతా తెలీదు. నాకిప్పుడు ఇక్కడ నచ్చడం లేదు. తనని పేషెంట్‌లా చూడలేకున్నా. నువ్వు చూసినా చూడకపోయినా తన పేషెంట్. కనీసం 2 రోజులైనా ఉండాలి. అప్పటి వరకు భరించు. నువ్వు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. నేనిక్కడే ఉంటా. విక్రమ్ అవసరం లేదు. నువ్వింక వెళ్ళు. తనకి స్పృహ వచ్చిందిగా నేను చూసుకుంటా. బాబు నీకోసం చూస్తుంటాడు. అర్జున్ నేనిక్కడే ఉంటా. నువ్వెళ్ళు అని అనటంతో అలాగే అని వెళ్ళిపోయింది రీతు. అభినయ్‌ని ఒక గంట తర్వాత గదికి షిఫ్ట్ చేశారు. విక్రమ్ అభినయ దగ్గరికి వెళ్లి తనకి ఇలా కావడానికి కారణం ఏంటో చెప్పి ఇది మామూలే. కొందరికి మొదటిసారి అలానే అవుతుంది. ఏం కాదు. నెక్స్ట్ టైమ్ ఇంకా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అని రీతు చెప్పింది. అభినయ మరి ఆపరేషన్ ఎందుకు చేశారు? అది రీతూనే నీకు వివరిస్తుంది. ఇంక రెస్ట్ తీసుకో అని చెప్పి తను పడుకున్న తర్వాత అభినయ పేరెంట్స్‌కి, తన పేరెంట్స్‌కి ఫోన్ చేసి వీళ్ళు వీలైనంత తొందరగా రండి అని చెప్పాడు. అలా 2 రోజులు హాస్పిటల్‌లో ఉండి అభినయ డిశ్చార్జ్ చేయించి ఇంటికి వెళ్ళాడు. హాస్పిటల్‌లో ఉన్న 2 రోజులు అభినయ మౌనంగా ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా అలానే ఉంది. తను అలా ఉంటే విక్రమ్‌కి పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంది. అభినయ మంచం మీద పడుకుంది కానీ నిద్రపోవడం లేదు. విక్రమ్ పక్కన కూర్చొని అభినయ చెయ్యి పట్టుకుని "స్వీటీ ప్లీజ్ నాతో మాట్లాడు. నువ్విలా ఉంటే నాకు చాలా కష్టంగా ఉంది. నువ్వు పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది?" అభినయ విక్రమ్ చెయ్యి పట్టుకుని తన పట్టు మీద పెట్టుకొని "ఇక్కడ నొప్పిగా ఉంది" అని మళ్ళీ కళ్ళు మూసుకుంది. పల్లవి వస్తుంది. మన కుటుంబం మొత్తం వస్తున్నారు. అలాగే మీ అమ్మా నాన్న కూడా ఇంకో 2 రోజుల్లో వస్తున్నారు. నువ్విలా ఉంటే మీ అమ్మా నాన్న బాధపడతారు. నీకు ఇలా అయ్యింది అని అందరూ చాలా బాధలో ఉన్నారు. నువ్వు తొందరగా కోలుకోవాలి అని అందరినీ ఇక్కడికి రమ్మన్నా. అభినయ అలా ఎందుకు చెప్పారు? పల్లవి ఇక్కడికి రావాలంటే తనకి ఇబ్బంది అవుతుంది కదా! తన వదిన, ఇంకా ఫ్రెండ్ అయిన అభినయకి ఇలా ఉంటే తను ఇక్కడికి రాకుండా ఉంటుందా? అయినా ఇప్పుడు నా కోసం తను ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. ఒకసారి ఫోన్ చేయండి. తనకి నేను చెప్తాను రావద్దు అని. విక్రమ్ డాక్టర్ చెప్పారు సమస్య లేదు అని. అందుకే వస్తుంది. ఇంకా ఇక్కడే డెలివరీ కూడా అవుతుంది. తనతో అమ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. అభినయ నిజమా? తన డెలివరీ వరకు ఇక్కడే ఉంటుందా? అవును రీతూ. రీతూ ఉంది కదా! తనే చూసుకుంటుంది. నువ్వు మందులు వేసుకున్నావా? లేదు. అవి చాలా చేదుగా ఉన్నాయి. అలా ఉంటే ఎప్పుడు క్యూర్ అవుతావు? అంటూ పని మనిషికి లైట్ ఫుడ్ తీసుకురమ్మని తనే తినిపించి మందులు వేసి ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా నిద్రపో అని నాకు చిన్న పని ఉంది. చూసుకొని వస్తా అని వెళ్తున్న విక్రమ్ చేయి పట్టుకొని మీరు తిన్నారా? అంది. విక్రమ్ ఏం చెప్పకపోవడంతో నాకు చెప్పారు. మరి మీరు పాటించాలి కదా! మీ మొహం చూస్తేనే తెలుస్తుంది. అసలు తినకుండా ఉంటే ఎలా? నన్ను చూసుకోవాలి అన్నా మీరు జాగ్రత్తగా ఉండాలి కదా! మీరు తిన్న తర్వాత మీ పని చూసుకోవాలి.
విక్రమ్ అలా మాట్లాడుతున్న అభినయ పెదవులు అందుకుని గాఢంగా ముద్దు పెట్టి లవ్ యూ స్వీటీ, సరే నేను తినే వెళ్తాను, ఇక నువ్వు పడుకో అని తన దుప్పటి కప్పి కిందకి వెళ్లి ఫుడ్ తిని బయటికి వెళ్ళాడు. వెళ్తూ రీతికు కాల్ చేసి అభినయని చెక్ చేయడానికి ఇంటికి రమ్మని చెప్పాడు. నేను ఆఫీస్కి వెళ్తున్నా, నేను వచ్చే వరకు తన్ని జాగ్రత్తగా చూసుకో రీతు. అలాగే ఇప్పుడే వెళ్తున్నా అని రీతు బాబుని తీసుకుని వెళ్ళింది. గదిలో పడుకున్న అభినయ దగ్గరికి వెళ్లి మెల్లగా తన్ని నిద్రలేపింది. రీతుని చూడగానే లేవాలని చూసింది. కానీ రీతు, ఏయ్ అలా లేవకూడదు, సరే పడుకో, నొప్పి ఉంది అని చెప్పావంట, విక్రమ్ కాల్ చేశాడు. హా కొంచెం నొప్పి ఉంది, కానీ టాబ్లెట్లు వేసుకున్న తర్వాత నొప్పి తగ్గింది. తన డ్రెస్ పైకి అని అక్కడ కుట్లు చూసి ఇంకొక వారంలో అంతా సెట్ అవుతుంది, అప్పటి వరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని తన డ్రెస్ ని సరిచేసి, ఆరు రా అత్త, ఆ అత్తని చూడాలి అన్నావుగా. అభినయ, ఏంటి ఆరు వచ్చాడా? ఆ నిన్ను చూడాలి అని చాలా రోజుల నుండి అడుగుతున్నాడు. ఈ రోజు ఏకంగా ఏడుపు మొదలు పెట్టాడు. విక్రమ్ కాల్ చేయగానే తీసుకొచ్చా. ఆరు సోఫాలో కూర్చొని అభినయని చూస్తూ ఉన్నాడు. తను రా అన్నట్టు కళ్ళతో పిలిచింది. కానీ తన కోపంతో మూతి తిప్పి మొహం పక్కకు పెట్టుకున్నాడు. అభినయ, అయ్యో నా కన్నాకి నా మీద కోపం వచ్చిందా అంది. ఆరు, నేను నీతో కట్టిఫ్నా, దగ్గరికి వస్తాను అని చెప్పావు, కానీ ఎన్ని రోజులు నుంచి నీ కోసం చూస్తున్నా తెలుసా? అభినయ నోరు తెరిచి చూస్తుంది. ఆరు అలా మాట్లాడుతూ ఉంటే, అక్క అది మన కన్నానేనా అలా మాట్లాడుతున్నాడు? ఇంతకు ముందు ఇలా మాట్లాడేవాడు కాదు, ఇప్పుడు ఎంత ముద్దుగా మాట్లాడుతున్నాడో. వాడు నీ కోసమే తెలుగు నేర్చుకుంటున్నాడు, వాడికి కూడా తెలుగంటే ఇష్టమే కలిగింది నీ వల్ల. ఆ రోజు తనకు ఏదో ఒక పాట చెప్పావంట కదా, నేను కూడా అత్తలా పాడతా అని తెలుగు నేర్చుకుంటున్నాడు. అయినా ఇంత చిన్న వయసులో మరి ఇలా మాట్లాడడం నిజంగా నాకు ఆశ్చర్యం కలిగింది. మెల్లగా అభినయ దగ్గరికి వచ్చి నీకు అబ్బు అయింది అని అమ్మ చెప్పింది, అందుకే నిన్ను డిస్టర్బ్ చేయకుండా అలా దూలంగా కూర్చున్నా. అక్క బాబుని నా పక్కన కూర్చోబెట్టు అని అడగడంతో బాబు అభినయ్‌కి కొంచెం దూరంగా కూర్చోబెట్టింది. తన్ని హత్తుకొని వాడి మొహంతా ముద్దులు పెడుతుంది. ఆరు, అత్త ఇంక చాలు అని అభినయ బుగ్గన ముద్దు పెట్టి లవ్ యూ అత్త అని అభినయ్‌ని గట్టిగా హత్తుకొని, మామ ఎక్కడా అని అడిగాడు. రీతు, మామ ఆఫీస్‌కి వెళ్ళాడు, నువ్వు నా దగ్గరికి రా అని ఆరుని తీసుకువెళ్తుంటే, అక్క నాకు సమస్య లేదు, అమ్మ నేను అత్త దగ్గరే ఉంటా అని అభినయ్‌ని గట్టిగా పట్టుకున్నాడు. అభినయ, ఉండనివ్వండి, సరే నువ్వు వాడికి కొంచెం దూరంగా ఉండు, పొట్టకి తగలకుండా చూసుకో అని రీతు కిందకి వెళ్ళిపోయింది. ఆరు, అత్త నీకు అబ్బు అయ్యింది అని అమ్మ చెప్పింది, ఎక్కడ అయ్యింది అని అడిగాడు. అభినయ తన పొట్ట మీద చేయి పెట్టి, ఇక్కడ అయ్యిందిరా, అక్కడ ముద్దు పెట్టి నీకు తొందరగా అబ్బు తగ్గుతుంది, నేను ముద్దు పెట్టానుగా అని అన్నాడు. అమ్మ నాకు దెబ్బ తగిలినప్పుడు ఇలానే చేస్తుంది అత్త అని చెప్తుంటే వాడు ముద్దు ముద్దు మాటలు వింటూ మురిసిపోతుంది. ఆరు మాట్లాడి అలసిపోయి అభినయ పక్కనే పడుకున్నాడు. అభినయ కోసం స్నాక్స్ తీసుకొచ్చిన రీతు, వాడు నిన్ను ఇబ్బంది పెట్టలేదుగా అంది. లేదు, వాడి మాటల్లో చాలా ఎంజాయ్ చేశాను, నాకు గదిలో ఒంటరిగా ఉంటే బోర్ కొడుతుంది. అయినా నిన్ను గదిలో ఒంటరిగా ఉండమని ఎవరు చెప్పారు? విక్రమ్ తను నన్ను బెడ్ కూడా దిగనీయడం లేదు, కాసేపు నడవడం నడిపించి ఇంక రెస్ట్ తీసుకో అని బెడ్ మీద పడుకోబెడతాడు. మీ ఆయన గురించి తెలిసిందే కదా, కొన్ని రోజులు ఉంటే ఇంకా నువ్వు మామూలుగా నడవచ్చు. ఇప్పుడు నొప్పి తగ్గిందా? ఇందాక ఇంజెక్షన్ చేశారుగా, కొంచెం పర్లేదు, ఇంకో 2 రోజుల్లో మీ పేరెంట్స్ వస్తారు అభినయ. రీతు చేయి పట్టుకుని, భయంగా ఉంది నాకు, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, కానీ ఇప్పుడు ఇలా అయ్యింది అని తెలిసి చాలా బాధపడి ఉంటారు. రీతు, నువ్వు ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు, నువ్వు కావాలి అని చేసింది కాదు అభినయ, ఇలా నీ ఒక్కదానికే జరగదు కదా, నెక్స్ట్ టైం ఇంకా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అదే మనసులో పెట్టుకుంటే నువ్వు తొందరగా కోలుకోలేవు. నిన్నిలా చూస్తే విక్రమ్ తట్టుకోలేడు. అభినయ, విక్రమ్ లంచ్ చేశారా? లేదు, అర్జున్ విక్రమ్ ఇద్దరూ అర్జెంట్ మీటింగ్ ఉందని తినకుండా వెళ్ళిపోయారు. నేను వాళ్ళకి చెప్తాలే మీటింగ్ అవ్వగానే తినమని. అభినయ, నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? హా తప్పకుండా అభినయ అంది రీతు. అర్జున అన్నయ్య ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ ఇండియాలో ఉన్నారా? రీతుకి ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉంది. నేను తప్పుగా అడిగి ఉంటే సారీ అంది అభినయ. రీతు, నువ్వు తప్పుగా ఏం అడగలేదు, మాకు అందరూ ఉన్న అనాథలం మేము. అభినయ, ఏమంటున్నారు మీరు? రీతు, నేను అర్జున్ ఒకే కాలేజీ, నేను అర్జున్ ప్రేమించుకున్నాం, ఆ విషయం మా ఇంట్లో తెలిసింది, అందుకు మా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు సరికదా, అర్జున్ని చంపాలి అని చూశారు. అప్పుడు విక్రమ్ తన్ని సేవ్ చేసి మా ఇద్దరికి తనే దగ్గరుండి పెళ్లి చేసి యుఎస్ తీసుకొచ్చాడు. ఆ రోజు విక్రమ్ మా కోసమే దేవుడిలా వచ్చాడు.
తను యూఎస్‌లో ఉన్న చిన్నప్పటి నుండి మేము చాలా మంచి స్నేహితులం. కొన్ని కారణాల వల్ల విక్రమ్ ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాడు. తను ఇక్కడ ఉన్న మాట్లాడుతూ ఉండేవాడు. మేము ముగ్గురం స్కూల్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. అర్జున్‌ని చంపాలని చూశారు అని మా ఫ్యామిలీ అన్నా, నేనన్నా అర్జున్ పేరెంట్స్‌కి ఇష్టం లేదు. నన్ను వదిలి ఇండియా వచ్చేయమని వారి పేరెంట్స్ మా పెళ్ళైన కొత్తలో అర్జున్‌కి ఫోన్ చేసి చెప్పేవారు. కానీ తను వాళ్ళ మాటలు వినేవాడు కాదు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళతో మాట్లాడడం విక్రమ్ నేను వెళ్ళమంది నిన్ను. వాడు పడుకున్నాడు కదా. పడుకొని రీతు అభినయని చూస్తూ ఎలా వేగుతున్నావే వీడితో అంటూ మూతి తిప్పుతూ కిందకి వెళ్ళింది. అభినయ రీతు అలా చేయడం చూసి నవ్వుతూ ఉంది. విక్రమ్ ఫ్రెష్ అయి వచ్చి ఎలా ఉంది ఇప్పుడు? నొప్పి తగ్గిందా? అభినయ హా తగ్గింది. మీరు లంచ్ చేశారా అంది. విక్రమ్ చిరునవ్వు నవ్వుతూ తిన్నా. రీతు లంచ్ పంపింది. ఇంతలో ఆరు నిద్రలేచి మాము అంటూ విక్రమ్ మీద దూకబోయాడు. అభినయ టక్కున తన చెయ్యి పట్టుకొని ఆగు ఆరు, కింద పడిపోతావ్ నాన్న. విక్రమ్ ఆరు ఉన్న వైపుకు వచ్చి తన్ని ఎత్తుకొని అత్తకి బాగాలేదు కదా, అలా రాకూడదు అని చెప్తూ తన్ని ఎత్తుకొని అభినయ పక్కన కూర్చున్నాడు. ఆరు మాము, అత్తకి తగ్గుతుంది, అప్పుడు మనం బాగా ఆడుకోవచ్చు. అభినయ హా కన్నా, అప్పుడు బాగా ఆడుకుందాం అని నన్ను కిందకి తీసుకువెళ్ళండి. ఇక్కడ ఒంటరిగా ఉండాలి అంటే కష్టంగా ఉంది. విక్రమ్ సరే అని ఆన్షున్ ఆరుని కిందకు దింపి నేను అతన్ని ఎత్తుకుంటాను, నువ్వు నన్ను ఫాలో అవ్వు అన్నాడు. అభినయ హా లేదు, నేను నడుస్తాను, నాకు సపోర్టుగా ఉంటే చాలు. విక్రమ్ తన మాట వినకుండా అభినయని ఎత్తుకొని ఆరుని చూస్తూ కన్ను కొట్టాడు. ఆరు తన నోటి మీద చెయ్యి వేసుకొని ముసిముసిగా నవ్వుతూ విక్రమ్ వెనకే కిందకు వెళ్ళాడు. రీతు అర్జున్తో వస్తున్న వాళ్ళని చూసి రేయ్ ఎందుకు తన్ని అలా ఎత్తుకొని వస్తున్నావు? అభినయని కుర్చీలో కూర్చోబెట్టి తను నడిచినప్పుడు నొప్పి అనిపిస్తుంది తనకి. అందుకే రీతు రేయ్ తను నడవాలిరా, లేదు అంటే ఎలా కోలుకుంటుంది చెప్పు? అర్జున్ నువ్వు ఎంత చెప్పినా వాడు వినడు, వాడు చేయవలసింది చేస్తాడు. నువ్వెళ్ళి ఆ వంట పని చూడు. విక్రమ్ వాట్, తను వంట చేయడం ఏంటి? అర్జున్ ఏరా భయంగా ఉందా అని అన్నాడు. ఒకరు బెడ్ మీద ఉంది సరిపోలేదా, ఇప్పుడు నేను కూడా ఉండాలి అంటే కష్టం. రీతు విక్రమ్ని అర్జున్ని కోపంగా చూస్తూ అసలేమనుకుంటున్నారు మీరు నా వంట గురించి? విక్రమ్ అనుకోవడం ఏముంది, చెప్పాగా చాలా వరస్ట్గా ఉంటుంది. అర్జున్ లేదురా బావ, ఇప్పుడు బానే చేస్తుంది అప్పుడప్పుడు. బానే అంటే నీకే క్లారిటీ లేదింకా, కాబట్టి నువ్వు ప్రయోగాలాపి వచ్చి కూర్చో. రీతు నువ్వు అంత మాట అన్న తర్వాత నేను ఖచ్చితంగా ఈరోజు వంట చేస్తాను, మీరు నా వంట తినాల్సిందే అని కిచెన్లోకి వెళ్ళి స్టార్ట్ చేసింది. అభినయ ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు, పాపం తను ఫీల్ అయ్యింది. విక్రమ్ తను ఫీల్ అయ్యింది అని నువ్వు ఎక్కువ ఫీల్ అవ్వకు అని ఆరుని తీసుకుని బయట లాన్లోకి వెళ్ళి తనతో ఆడుకున్నాడు. అభినయ అన్నయ్య రీతు ఫీల్ అయినట్టుంది, మీరన్నా వెళ్ళండి వంటగదిలోకి అంది. అర్జున్ అభినయ పక్కన కూర్చొని నీకో ఇన్సిడెంట్ చెప్తా. మా పెళ్ళైన కొత్తలో విక్రమ్ని ఒకరోజు లంచ్కి పిలిచాము. రీతు ఎప్పుడు వంట చేయలేదు, పని మనిషి చేసింది. మా ఇంట్లో రోజు తను బిజీగా ఉంది, చేయలేకపోతుంది అనుకున్నా. నేను కూడా తనకి వంట బాగా వచ్చు అని అనుకున్నా. ఆ రోజు చాలా వెరైటీస్ చేసింది విక్రమ్ కోసం.
ఆ సువాసనని చూసి రుచి అదిరిపోతుంది అనుకున్నా. కానీ తీరా తిన్న తర్వాత మా పరిస్థితి చూడాలి. 2 రోజులు ఇద్దరం బాత్రూంలో ఉండిపోయాం తెలుసా? అది ఊహించుకున్న అభినయ నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వుతూ ఉంటే, ఆ నవ్వు బయట ఉన్న విక్రమ్‌కి, కిచెన్‌లో ఉన్న రీతూకి వినిపించి ఇద్దరు హాల్లోకి వచ్చి చూశారు. అభినయ అలా నవ్వి చాలా రోజులయ్యింది. విక్రమ్ తన నవ్వుని మైమరిచి చూస్తున్నాడు. రీతు అర్జున్ దగ్గరికి వచ్చి, చెప్పేశావా? అమ్మో! ఇప్పుడెలా? అని చెల్లి నువ్వే నన్ను కాపాడాలి అంటూ తన చెయ్యి పట్టుకున్నాడు. రీతు అందరూ రండి డిన్నర్ రెడీ అంటూ కిచెన్‌లోకి వెళ్ళి అన్నీ టేబుల్ మీద పెట్టి అందరూ వచ్చాక వడ్డించి చూస్తుంది. ఎలా ఉంది? ఏమంటారో అని. అభినయ బాగుంది అన్న తర్వాత రీతూకి కొంచెం ప్రశాంతంగా అనిపించింది. తను ఓకే అన్న తర్వాత ముగ్గురూ తిన్నారు. విక్రమ్, అర్జున్ కూడా బాగుంది రీతూ, బాగుంది అని తనకి కాంప్లిమెంట్ ఇచ్చారు. అభినయ ఫాస్ట్‌గా తిని ఆరుకి తినిపించింది. అలా డిన్నర్ కంప్లీట్ చేసి అభినయకి జాగ్రత్త అని చెప్పి అర్జున్ వాళ్ళు తమ ఇంటికి వెళ్ళిపోయారు. విక్రమ్ అభినయ వద్దంటున్నా వినకుండా తన్ని ఎత్తుకొని గదికి తీసుకొని వెళ్ళి మంచం మీద పడుకోబెట్టి తను కూడా పడుకున్నాడు. అభినయ మెల్లగా కోలుకుంటుంది. 2 రోజుల తర్వాత అభినయ తల్లిదండ్రులు, విక్రమ్ ఫ్యామిలీ మొత్తం వచ్చేశారు యూఎస్‌కి. విక్రమ్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడు. అందరూ విక్రమ్‌ని చూడగానే పల్లవి కౌగిలించుకొని, అన్నయ్య అభినయ ఎలా ఉంది? ఇప్పుడు ఓకేరా అని అందరినీ చూస్తూ, మీకు ఇదే చెప్తున్నా. తన ముందు ఎవరు అబార్షన్ గురించి మాట్లాడకండి. తను ఇప్పుడు చాలా బాధపడుతుంది. అందరూ అలానే అని విక్రమ్ వెంట నడిచారు. 1 గంటలో విక్రమ్ మ్యాన్షన్‌కి చేరుకున్నారు. అభినయ తన అమ్మా నాన్న కోసం 1000 కళ్ళతో వేచి చూస్తుంది. కార్ల శబ్దం రాగానే ఫాస్ట్‌గా వెళ్ళాలి అనుకుంది. కానీ తన పరిస్థితి చూసి మెల్లగా కిందకి వెళ్ళి గుమ్మం ముందు నించుంది. తన అమ్మా నాన్నని చూడగానే పరుగులాంటి నడకతో వారిని చేరి హత్తుకొని ఏడుస్తుంది. రఘు గారు, మాలతి గారు ఇద్దరూ బుజ్జమ్మ ఎలా ఉన్నావు తల్లి? ఇలా అయిపోయావేంట్రా అని వాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. అభినయ వాళ్ళని వదిలి కన్నీరు తుడుచుకొని వారి వెనక ఉన్న పల్లవిని హత్తుకొని, ఎలా ఉన్నావే? నీ ఆరోగ్యం ఎలా ఉంది? అంది. తన పొట్ట మీద చేయి పెట్టి బానే ఉంది అన్న తర్వాత కృష్ణని, నందన్ని పలకరించింది. విక్రమ్ తల్లిదండ్రులను చూసి వారి కాళ్ళకి నమస్కరించి ఎలా ఉన్నారు అని అడిగింది. జనార్దన్ గారు ఏం మాట్లాడకుండా ముందుకు వెళ్తే విమల గారు అభినయ తల నిమిరి, ఎలా ఉన్నావురా? నీ ఆరోగ్యం బానే ఉంది కదా? అభినయ హా బానే ఉంది అని చిన్నగా చెప్పింది. రండి వెళ్దాం అని అందరినీ ఇంట్లోకి తీసుకెళ్తుంటే కృష్ణని, పల్లవిని ఆగమని చెప్పి తను కిచెన్లోకి వెళ్ళి ఎర్రనీళ్లు తెచ్చి ఇద్దరిని గుమ్మం ముందు నిల్చోమని చెప్పింది. కృష్ణ, ఇప్పుడెందుకురా ఇదంతా? మొదటిసారి వచ్చారుగా అన్నయ్య. నా ఆడపడుచుకి తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఎవరి దిష్టి తగలకుండా అంతే అని ఇద్దరికీ దిష్టి తీసి బొట్టు పెట్టి ఇంట్లోకి రమ్మని తను తోటలోకి వెళ్ళి ఆ నీళ్లు అక్కడ ఉన్న చెట్లకు పోసి ఇంట్లోకి వెళ్ళింది. విక్రమ్ వాళ్ళ లగేజ్ అంతా పని మనిషితో వాళ్ళ గదిలో పెట్టమని చెప్పి ఇంట్లోకి వెళ్ళాడు. జెట్ లాగ్ వల్ల అందరి మొహాల్లో అలసట కనిపిస్తుంది. విక్రమ్, అందరూ ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి. మీ డిన్నర్ కూడా రూమ్‌కి పంపుతాను. ఈరోజు విశ్రాంతి తీసుకోండి. రేపు మాట్లాడుకోవచ్చు అని పని వాళ్ళకి అందరికీ గదులు చూపించమని తన సోఫాలో కూర్చున్నాడు. పల్లవి ప్రెగ్నెంట్‌గా ఉంది. అందరికన్నా తనే ఎక్కువగా అలసిపోవడంతో కృష్ణ తనని తీసుకొని వెళ్ళు. తను చాలా అలసిపోయింది అంటే కిందే ఉన్న రూమ్‌లోకి తీసుకెళ్ళాడు. జెట్ లాగ్ వల్ల అందరూ బాగా అలసిపోయారు. ఫ్రెష్ అయ్యి డిన్నర్ కూడా రూమ్‌కి రావడంతో తిని రెస్ట్ తీసుకుంటున్నారు. అందరూ తిన్న తర్వాత అభినయ, విక్రమ్ కూడా డిన్నర్ చేసి అందరినీ ఒకసారి చెక్ చేసి వాళ్ళ గదికి వెళ్లారు. విక్రమ్ బెడ్ మీద పడుకున్నాడు. కానీ అభినయ గదిలో అటూ ఇటూ తిరుగుతుంది. స్వీటీ ఏమయింది? ఎందుకు అలా తిరుగుతున్నావు? నీ ఆరోగ్యం ఇంకా సెట్ అవ్వలేదు. రా వచ్చి పడుకో. నేను నేను అమ్మ దగ్గర పడుకుంటా అంది. విక్రమ్ అభినయ దగ్గరికి వచ్చి, అలాగే ఎందుకు టెన్షన్ పడుతున్నావు? వెళ్ళి పడుకో. కానీ ఎక్కువసేపు మాట్లాడుతూ మెలకువగా ఉండకు. అభినయ అలాగే అని వెళ్తుంటే తన చెయ్యి పట్టుకొని మీదకి లాక్కొని తన పెదవులు అందుకొని ముద్దు పెట్టుకొని వదిలి, ఇక వెళ్ళు. నువ్వు వెళ్తే ఇక్కడ నేను ఒక్కడినే కదా! ఇప్పుడు అలా ఉండదు. వెళ్ళు అని చెప్పడం ఆలస్యం. అభినయ వెంటనే తన అమ్మ, నాన్న దగ్గరికి వెళ్ళింది. వాళ్ళని కూడా నిద్ర రాక బెడ్ మీద అలా పడుకొని ఉన్నారు అంతే. గదిలోకి వచ్చిన అభినయని చూసి, బుజ్జమ్మ ఏమైందిరా? ఇలా వచ్చావ్? ఒంట్లో బాలేదా? అని అడిగారు. లేచి కూర్చుంది. మీ ఒళ్ళో పడుకోవాలని వచ్చా అమ్మా అంది. మాలతి అభినయని హత్తుకొని, ఎలా ఉన్నావురా ఇక్కడ? నీకంతా బానే ఉంది కదా? మీరు లేని లోటు తప్ప అంతా బానే ఉందమ్మా. మరి అల్లుడు గారు నిన్ను ఎలా చూసుకుంటున్నారు? రఘు, నీకు తెలిసి అడుగుతున్నావా మాలతి అన్నారు. నాకు మీకు తెలియడం కాదండి. తన భర్త గురించి అభినయ ఏం చెప్తుందో తన మాటల్లో కూడా తెలుసుకోవాలి కదా! నువ్వు చెప్పు తల్లి
ఆయన మంచివారే. నేనంటే చాలా ఇష్టం. నన్ను కాళ్ళ కింద పెట్టకుండా చూసుకుంటున్నాడు. కానీ అప్పుడప్పుడు కోపం వస్తుంది. ఆ కోపంలో ఉన్నప్పుడు తనని చూస్తే భయం వేస్తుంది. మాలతి తన ప్రేమను చవిచూసినప్పుడు తన కోపాన్ని కూడా భరించాలి కదా బుజ్జమ్మ! కానీ అబ్బాయి బంగారం బుజ్జమ్మ. అందుకే నువ్వు మాకు దూరంగా ఉన్నా మేము అక్కడ ప్రశాంతంగా ఉన్నాం. అంటే కారణం అల్లుడు గారే. మాకు ఎప్పటికప్పుడు నీ గురించి చెప్తూనే ఉండేవాడు. ఈరోజు ఎయిర్‌పోర్ట్‌లో నిన్ను ఎవరు జరిగిందాన్ని అభినయకి ఎవరు గుర్తు చేయకండి అని మరీ మరీ చెప్పి తీసుకొచ్చాడు. మొదట్లో చాలా భయంగా ఉంది. నిన్ను ఎలా చూసుకుంటాడో అని. మా కళ్ళతో చూశాక మాకు నీ మీద ఉన్న దిగులు పూర్తిగా తగ్గిపోయింది. రఘు ఇక మాటలు ఆపి పడుకోండి. తన్ను జోకొట్టు. తను నీ దగ్గరికి వచ్చిందందుకే. నువ్విలా మాట్లాడుతుంటే బుజ్జి ఎలా నిద్రపోతుంది? చెప్పు అని లైట్లు ఆఫ్ చేయడంతో ముగ్గురు మెల్లగా నిద్రకు ఉపక్రమిస్తారు. మరుసటి రోజు మాలతి గారు నిద్రలేచి, బుజ్జి లే తల్లి. ఇంట్లో అందరూ ఉన్నారుగా. వాళ్ళకి ఏం కావాలో అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. నేను కూడా నీకు సహాయం చేస్తాను అని అభినయని లేపి తన గదికి పంపి, మాలతి కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. అభినయ గదికి వెళ్ళగానే విక్రమ్ అప్పుడే లేచి జిమ్‌కెళ్ళి వచ్చాడు. ఏంటి ఈరోజు ఇంత ఫాస్ట్‌గా జిమ్ కంప్లీట్ చేశారు? విక్రమ్ అభినయాన్ని కౌగిలించుకొని, నా పక్కన నువ్వు లేకపోగా అందుకే తొందరగా మెలకువ వచ్చింది. అయినా నువ్వేంటి ఇలా వచ్చావు? అమ్మ నన్ను లేపి అందరికీ ఏం కావాలో చూసుకోవాలి కదా! ఇలా పడుకుంటే ఎలా అంది. విక్రమ్ అదంతా చూసుకోవడానికి మనుషులు ఉన్నారు. కానీ నువ్వెళ్ళి ఇంకాసేపు పడుకో. అత్తయ్యకి నేను చెప్తాను. అభినయ అలాగే నాకు చాలా నిద్రొస్తుంది. తెలుసు. నేను కాసేపు పడుకొని ఫ్రెష్ అయ్యి వెళ్తాను అని మళ్ళీ బెడ్ మీదకి వెళ్ళి నిద్రలోకి జారుకుంది. విక్రమ్ ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళగానే అక్కడ వాళ్ళ అమ్మ, అత్తయ్య కాఫీ తాగుతూ ఉన్నారు. వాళ్ళని విష్ చేసి కాఫీ అనగానే పని మనిషి వచ్చి కాఫీ టేబుల్ మీద పెట్టి వెళ్ళింది. విక్రమ్ కాఫీ తాగుతూ బ్రేక్‌ఫాస్ట్ ఏం కావాలి తనకి చెప్పండి మామ్. తను అన్ని రకాలు సిద్ధం చేయగలదు. అవన్నీ మేము కూడా చూసుకుంటాం కానీ అభినయ ఆరోగ్యం ఎలా ఉంది కన్నా? ఇప్పుడు అంతా ఓకే కదా? లేదు మామ్. తను చాలా బలహీనంగా ఉంది. తనకి విశ్రాంతి చాలా అవసరం. తనకి ఏ పనులు చెప్పకండి అమ్మా. అబార్షన్ జరిగిందని తెలిసాక తను చాలా కృంగిపోయింది. తను మునుపట్లా అవ్వాలి అంటే తన తల్లిదండ్రులు తన కళ్ళ ముందు ఉండాలి. అందుకే మిమ్మల్ని రమ్మన్నా. తను తన తల్లిదండ్రుల్ని చాలా మిస్ అవుతుంది. దిగులు పడకు. కొన్ని రోజులు అంతా సెట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఏం వయసు అయిపోలేదు కదా! ఇంకా చాలా సమయం ఉంది. విక్రమ్, అమ్మా నాకు ఆఫీస్‌లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నేను బ్రేక్‌ఫాస్ట్ అక్కడే చేస్తా. లంచ్ నాన్న వాళ్ళ ఆఫీస్‌కి వచ్చినప్పుడు పంపు. నాన్న, కృష్ణ, నందన్ ఆఫీస్‌కి వస్తామన్నారు అని అభినయ్‌కి బ్రేక్‌ఫాస్ట్ త్వరగా పెట్టండి. టాబ్లెట్స్ వేయడం మర్చిపోకండి. మధ్యాహ్నం రీతు వస్తాంది. బాయ్ అని చెప్తూ వెళ్ళిపోయాడు. మాలతి గారు కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకుంటూ విమల గారి చేతులు పట్టుకొని, నా కూతురు చాలా అదృష్టవంతురాలు. ఇంత మంచి మనసున్న భర్త, అత్త మామలు ఉన్న ఇంటికి కోడలుగా వచ్చింది. విమల గారు మాలతి కన్నీళ్లు తుడిచి, తను కూడా నా కూతురు లాంటిదే కదా వదినా. మాకు మా పల్లవి ఎలానో అభినయ కూడా అంతే. అభినయని బలవంతంగా పెళ్లిపీటల మీద నుండి పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడు. తను ఎలా చూసుకుంటున్నాడో ఏమో అని ఇన్ని రోజులు మనసులో ఒక భయం ఉండేది. ఇప్పుడు అల్లుడు గారి మాటలు విన్నాక మనసు చాలా ప్రశాంతంగా ఉంది. అభినయ గురించి మాకెటువంటి దిగులు లేదు. విమల మొదట్లో నాకు అలానే అనిపించింది వదినా. కానీ అభినయ మీద ఎంత ప్రేమ లేకపోతే అలా పెళ్లి చేసుకుంటాడు. విక్రమ్ చాలా అల్లరిగా ఉండేవాడు చిన్నప్పుడు. మా అత్తయ్య, మావయ్య చనిపోయిన తర్వాత మొండివాడిలా తయారయ్యాడు. వాడికి 14 ఏళ్లున్నప్పుడు అనుకుంటా చదువుకోవడానికి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడే వ్యాపారం చేసి ఇక్కడే సెటిల్ అయ్యాడు. చాలా సార్లు అడిగాము వాడిని మన ఇంటికి వచ్చేయమని. కానీ వాడేం చెప్పేవాడు కాదు. ఇక మేము కూడా అడగడం మానేశాం. ఇక్కడున్న విక్రమ్‌కి, అక్కడ ఉన్న అభినయ ఎలా ప్రేమించాడో మాకు కూడా అర్థం కావటం లేదు. కానీ తను ఇంత ప్రేమిస్తాడు అని అనుకోలేదు. వీళ్ళిద్దరూ ఎప్పుడూ చాలా సంతోషంగా ఉండాలి అని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నా. అలా ఆ ఇద్దరి మాటలు పైనుంచి రఘు గారు వింటున్నారు. తనకు కూడా ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇన్ని రోజులు భార్య ముందు బాధపడితే తను కూడా బాధపడుతుంది అని మామూలుగా ఉన్నట్టున్నారు. ఇప్పుడు తన మనసుకి చాలా సంతోషంగా కూడా ఉంది. అభినయ మీద ఇంట్లో వాళ్ళు అంత ప్రేమను చూపిస్తుంటే విమల అభినయని మాలతి అభినయని నిద్రలేపి తీసుకురండి. నేను బ్రేక్‌ఫాస్ట్‌కి సంగతి చూస్తాను. అయ్యో! నేను కూడా మీతో వస్తాను వదినా. ఒక్కరే ఇంతమందికి ఎలా చేస్తారు చెప్పండి? నేను కూడా నీకు సహాయం చేస్తాను. తర్వాత అభినయ దగ్గరికి వెళ్తాను అంది. అయ్యో! పనివాళ్ళు ఉన్నారు కదా! మీకెందుకు కష్టపడడం చెప్పండి అని వచ్చాడు నందన్. ఆంటీ మీకు కూడా ఏంటి? ఇద్దరు అలా వెళ్లి కూర్చోండి నేను చేస్తా. వాళ్ళని బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయాలి అని విమల, ఏరా
అప్పుడే మొదలుపెట్టావా నీ అల్లరి? నువ్వు ఉంది ఇండియాలో కాదు, విక్రమ్ ఇంట్లో. జాగ్రత్త. అన్నయ్య ఆఫీస్‌కి వెళ్ళాడు కదా! అందుకే నీ అల్లరి మాకు తెలుసు కానీ, ముందు ఫ్రెష్ అయ్యిరా. నందన్ ఏదో పెద్దవాళ్ళు కదా అని హెల్ప్ చేద్దామని వచ్చాను. మీ ఇష్టం అని వెళ్ళిపోయాడు. ఇద్దరూ నవ్వుతూ కిచెన్‌లోకి వెళ్లి బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేశారు. అందరూ వచ్చి టిఫిన్ చేసి, అభినయ ఇంకా కిందకి రావడం లేదు అని మాలతి గారు భయపడుతున్నారు. జనార్దన్ గారిని చూస్తే తనకి కొంచెం భయంగా అనిపించింది. అభినయ గురించి తప్పుగా అనుకుంటారేమో అని. మాలతి, విమల కోడలు ఇంకా రాలేదు అని అడిగాడు. తనకి విశ్రాంతి అవసరమని చెప్పారంట. అందుకే మార్నింగ్ లేచినా నేనే వెళ్లి పడుకోమని చెప్పాను. జనార్దన్ టిఫిన్ తిని టైంకి మందులు వేసుకోవాలి కదా! తన్ని లేపి ఆ పని చూడు ముందు అన్నాడు. మాలతి గారు ఇప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. అభినయ్‌ని ఏమన్నా అంటారు అని భయపడ్డారు ఇప్పటి వరకు. పల్లవి, నాన్న నేను చూసుకుంటాలే తన్ని. నువ్వంటే కొంచెం భయం కదా! అందుకే కిందకి రాలేదేమో. నేను వెళ్లి మాట్లాడతా. మాలతి, అయ్యో ఎందుకురా నువ్విప్పుడు పైకి ఎక్కడం? నేను తన్ని నీ గదికి తీసుకొస్తా. అప్పుడు ఇద్దరు కలిసి ముచ్చట్లు పెట్టుకోండి. మా వదిన ఈరోజు బాగా తినాలి. మాలతి, ఎందుకు బాబు అంది. పల్లవితో మాటలు అంటే వదినకి కొంచెం ఎనర్జీ కావాలి కదా! అన్నయ్య, ఇప్పుడు నేను నీ వెంట పడలేను అని కదా ఇలా అంటున్నావు? అన్నీ లెక్క రాసుకొని డైరీలో పెట్టుకుంటా. తర్వాత నా చేతిలో ఉంటుంది నీకు బాగా. అప్పుడు నీ చేతిలో కాదే నీ పిల్ల చేతిలో ఉంటుంది. నువ్వే నన్ను తిప్పలు పెడుతున్నా. ఇంక వచ్చేవాళ్ళు ఏం చేస్తారు? ఆ మాటలకు అందరూ ఒక్కసారిగా గట్టిగా నవ్వారు. నందన్ అల్లరితో, అందరి నవ్వులతో టిఫిన్ ముగిసిపోయింది. పల్లవి, ఆంటీ అభినయని తీసుకొని రండి. అంతే తను పైకి వెళ్ళి చూసింది. అభినయ స్నానం చేసి అప్పుడే వచ్చి, సారీ అమ్మా ఇంతసేపు నిద్రపోయాను. కింద అందరూ నీకోసం చూశారు. మీ మామయ్య గారు నీ మీద కోప్పడతారు అని చాలా భయపడ్డా. కానీ ఆయన మాటలు విన్న తర్వాత ఇలాంటి ఇంటికి నువ్వు కోడలుగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది బుజ్జమ్మ. అందరూ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. పల్లవి నిన్నే అడుగుతుంది. తను పైకి రాకూడదు కదా, నేను తీసుకొస్తాను అని వచ్చాను. పద అని ఇద్దరూ కిందకు వెళ్ళారు. అభినయ తన అత్తయ్య దగ్గరికి వెళ్ళి సారీ అత్తయ్య అంది. తను ఎందుకు తల్లి అంటే, ఇంతవరకు పడుకున్నా కదా, నీ ఆరోగ్యం సరిగ్గా లేదు కాబట్టి రెస్ట్ తీసుకుంటున్నావు అంతే. అదే పల్లవి ఇలా చేస్తే కోప్పడతానా చెప్పు? లేదు కదా, నువ్వు పల్లవి ఒకటే నాకు. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. టిఫిన్ టైం కూడా దాటిపోయింది. మాత్రలు వేసుకోవాలి. మళ్ళీ మీ ఆయన కాల్ చేసి నా భార్య తిన్నదా అని అడుగుతాడు. పల్లవి నవ్వుతూ, నిజం వదినా, మా అమ్మ చెప్పింది. అన్నయ్య కాల్ అలాగే అడుగుతాడు. ముందు నువ్వు తిని నాతో చాలా విషయాలు మాట్లాడాలి. కృష్ణ, ఎందుకు? మా చెల్లి ప్రశాంతంగా ఉండటం నీకిష్టం లేదా చెప్పు? ఏంటి బావా, చెల్లి మీద ప్రేమ పొంగుతుంది? అప్పుడంటే నా చెల్లికి దూరంగా ఉన్నా. ఇప్పుడు తన పక్కనే ఉన్నాగా. నువ్వు నీ అన్న తన్ని ఇబ్బంది పెడితే ఊరుకోను చెప్తున్నా. మధ్యలో నేను కూడా మా వదినకే సపోర్ట్ చేస్తాను అని వచ్చాడు నందన్. విమల, అభినయ్‌ని ప్రశాంతంగా తిననివ్వండిరా. తర్వాత రూమ్‌లోకి వెళ్లి కొట్టుకోండి. నందన్, అంత టైం లేదులే. మా అన్నయ్య ఆఫీస్‌కి వెళ్ళాలి. కాల్ చేస్తున్నాడు అని. బావా వెళ్దామా? పెదనాన్న వెయిట్ చేస్తున్నాడు. కృష్ణ పల్లవితో టాబ్లెట్స్ వేసుకొని విశ్రాంతి తీసుకో. ఎక్కువసేపు కూర్చోకు అని తన నుదుటిని ముద్దు పెట్టి వెళ్తూ వెళ్తూ అభినయ టిఫిన్ తింటున్న అభినయ తల నిమిరి వెళ్ళాడు. తను తినటం పూర్తయ్యాక పల్లవి పక్కన కూర్చొని తన పొట్ట మీద చెయ్యి పెట్టి, ఎలా ఉంది హెల్త్ అంది. ప్రస్తుతానికి బాగానే ఉంది. కానీ కాసేపు నడిచినా కూడా ఆయాసం వస్తుంది. అభినయ, ఎందుకు? అమ్మని ఇద్దరు ఇబ్బంది పెడుతున్నారా? తను బాగా ఉంటేనే మిమ్మల్ని బాగా చూసుకుంటుంది. మీరు తనని ఇబ్బంది పెట్టొద్దు అంటే తనకి కష్టం అవుతుంది అని పల్లవి పొట్ట మీద చెయ్యి పెట్టి చెప్తుంటే అభినయ మాటలకు స్పందించి పిల్లలు కాళ్ళతో తన్నారు. అమ్మని ఇబ్బంది పెట్టం అని. పల్లవి, అమ్మ, ఆంటీ బేబీ కదలికలు తెలుస్తున్నాయి అంది హ్యాపీగా. అభినయ కూడా అవును, నన్ను కిక్ చేశారు ఇద్దరు ఒకేసారి. నిన్ను ఇబ్బంది పెట్టము అని ఇంక నుంచి సరేనా అంది. విమల, ఇప్పుడు 5వ నెల పూర్తయి 6 పడుతుంది కదా, బిడ్డ కదలికలు తెలుస్తాయి. అభినయ, పద కాసేపు అలా వాకింగ్ చేద్దాం అని తన్ని తోటలోకి తీసుకెళ్ళింది. ఒక అరగంట వాకింగ్ చేసి అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుని, అమ్మ బాబోయ్ ఇక నా వల్ల కాదే అని కూర్చుంది. కాసేపు అలసట తీర్చుకొని అభినయ చెయ్యి పట్టుకొని, ఎలా ఉంది ఇప్పుడు నీకు? అభినయ కంటకన్నీరు పెట్టుకొని, ఇలా అవుతుంది అని అనుకోలేదు. నీకు తెలుసు కదా నాకు పిల్లలంటే ఎంత ఇష్టమో. పల్లవి, పిచ్చిదానా, ఇప్పుడు ఏమయ్యిందే? నీకేదో వయసైపోయినట్టు మాట్లాడుతున్నావు. అప్పుడప్పుడు ఇలా జరగడం మామూలే. అభినయ, ఇలా కృంగిపోతే ఎలా చెప్పు? రేపు నా కొడుకు పుట్టిన తర్వాత నీకు కూతురు పుట్టిందనుకో, నా మేనకోడల్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయాలి. ముందే చెప్తున్నా. అభినయ నవ్వుతూ, అబ్బా నీ
కొడుకే పుడతాడు అని ఎలా చెప్పగలం? నా కడుపులో కవలలు ఉన్నారు కాబట్టి అందులో ఒకరు బాబు, ఇంకొకరు పాప అయి ఉంటారు. ఇద్దరు బాబులే అయితే అప్పుడు నీ కూతురు కోసం కొట్టుకు చస్తారు. అభినయ నవ్వుతూ, ఆపవే బాబు నీ మాటలు, బేబీస్ కూడా వింటారు. వినని వాళ్ళకి తెలియాలి కదా అత్త కూతురు అంటే అంత డిమాండ్ ఉంటుందో అని. విమల వచ్చి, పల్లవి పద కాసేపు పడుకో. అభినయ, అత్తయ్య అని పల్లవి చెప్పిన మాటలన్నీ తనకి చెప్పింది. తను నిజమేగా మరి, నా మనవరాలు అంటే అంత మాత్రం ఉండాలి. అభినయ, లేని వారి కోసం ఇప్పుడెందుకు అత్తయ్య? విమల, నువ్వు ఇలా దిగులు పడిపోకూడదు. మళ్ళీ వచ్చే సంవత్సరానికి నువ్వు కడుపుతో ఉంటావేమో ఎవరికి తెలుసు? మీ మాట నిజం అవ్వాలని కోరుకుంటున్నా అంది అభినయ. పల్లవి, తప్పకుండా అమ్మ మాట నెరవేరుతుంది, చూస్తూ ఉండు. ఇక ఇద్దరూ లోపలికి పదండి. అభినయ, నువ్వు కూడా పల్లవి గదిలోనే విశ్రాంతి తీసుకో అని వాళ్ళని లోపలికి తీసుకువెళ్ళింది. అభినయ, పల్లవి ఇద్దరూ లాన్లో వాకింగ్ చేసిన తర్వాత విమల గారు వచ్చి, ఇక చాలు పదండి. పల్లవి, నువ్వు మందులు వేసుకోవాలి. అభినయ, తన్ని గదికి తీసుకెళ్ళి ఆ పని చూడు. అలాగే అత్తయ్య అని పల్లవితో కలిసి గదికి వెళ్ళి మందులు వేసుకోమని ఇచ్చింది. విమల గారు వాళ్ళకి జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళింది. జ్యూస్ తాగిన తర్వాత పల్లవి అభినయ చేయి పట్టుకుని, ఎలా ఉన్నావే నువ్వు అంది. అభినయ, కనిపిస్తున్నా కదే, బానే ఉన్నా. బయటకు బానే ఉన్నావు, మరి లోపల? అన్నయ్య నిన్ను ఎలా చూసుకుంటున్నాడు? మీ అన్నయ్య నన్ను ఎలా చూసుకుంటున్నాడో నీకు తెలియదా? అన్నయ్య గురించి నాకు తెలుసు, కానీ నువ్వు చెప్పు, నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? రెండూ చెప్పు. ఇక్కడికి వచ్చిన కొత్తలో ఒక్కదాన్నే చాలా భయం వేసింది. మీ అన్నయ్య నా ఇష్టంతో పని లేకుండా నన్ను అనుభవించేవాడు. అప్పుడు చాలా నొప్పిగా అనిపించేది. వద్దు అన్నప్పుడు నా దగ్గరికి రాలేదు. రీతు వచ్చి నన్ను చెక్ చేసి నాకు కొన్ని రోజులు దూరంగా ఉండమని చెప్పింది. ఆ రోజు నుండి నాకు దూరంగా ఉన్నారు. రీతు నన్ను తన ఇంటికి తీసుకెళ్ళి అక్కడే ఉంచింది. అప్పుడు మీ అన్నయ్య నా పక్కన లేడు అని మనసుకు ప్రశాంతంగా అనిపించింది. కానీ రాత్రి వచ్చి నన్ను గట్టిగా హత్తుకొని పడుకునేవాడు. అప్పుడు నాకెలా అనిపించేదో తెలుసా? ఒంట్లో వణుకు పుట్టేది. మధ్యరాత్రిలో నన్ను బలవంతం చేస్తాడేమో అని. కానీ ఎప్పుడూ అలా చేయలేదు. ఒకరోజు హఠాత్తుగా నన్ను తీసుకుని ఐలాండ్ వెళ్ళాడు. అప్పుడు మీ అన్నయ్య ఏ మాయ చేశాడో, తను ఏ మాయ తెలియదు కానీ నేను తనకి లొంగిపోయాను. తర్వాత కొన్ని రోజులకు నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. నీకు తెలుసుగా నాకు పిల్లలంటే ఎంత ఇష్టమో. నేను హ్యాపీగా ఉండకూడదు అని అనుకున్నాడేమో ఆ దేవుడు. నా బేబీని నా నుండి దూరం చేశాడు అని కన్నీళ్లు పెట్టుకుంది పల్లవి. ఏయ్, మీకు ఎంత వయసు అయిపోలేదు నువ్వు ఇలా ఏడవటానికి? మళ్ళీ ఇంకోసారి అలా జరగదు. నీకు మంచి అందమైన అమ్మాయి పుడుతుందిలే. అభినయ, అమ్మాయే ఎందుకు? పల్లవి, నాకు పుట్టే బాబుకు పెళ్ళాంగా రావాలి మరి. అభినయ నవ్వుతూ, అలా అయితే నేను అమ్మాయినే కంటాను నీకోసం. పల్లవి, నీకు అన్నయ్య అంటే ఇష్టం లేదా? ఆ మాటకు అభినయ ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉంది. ఏంటే మౌనంగా ఉన్నావు? సమాధానం చెప్పు. అభినయ, ఏం చెప్పాలే? నేను మీ అన్నయ్యని చూసి మొదట్లో భయపడ్డ మాట నిజమే. కానీ ఇప్పుడు ఆయన నా పక్కన లేకపోతే మాత్రం నాకు ఏం తోచదు. ఎప్పుడూ నా పక్కనే ఉండాలి అనిపిస్తుంది. పల్లవి, మరి అదే ప్రేమంటే. మా అన్నయ్య నీ మీద ఉన్న ప్రేమను మాటల్లో చెప్పలేకపోవచ్చు, తన చేతల్లో చూపిస్తున్నాడు. నువ్వు కూడా అన్నయ్యని ఇష్టపడుతున్నావని ఎలా చెప్పాలో నీకు అర్థం కావట్లేదు లేదు. అంతే. నువ్వు అన్నయ్యని ఎంత మిస్ అవుతున్నావో నీ మాటల్లో తెలుస్తుంది. తన ఆఫీస్లో ఉన్నా కూడా నువ్వెలా ఉన్నావని ఆలోచిస్తూ ఉంటాడు. ఇద్దరూ గొప్పేలే బాబు, మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో. అభినయ, మా గురించి వదిలేయ్, ఇప్పటికే చాలాసేపు కూర్చున్నావు, ఇక విశ్రాంతి తీసుకో, నేను మళ్ళీ వస్తాను అని తన అమ్మ దగ్గరికి వెళ్ళింది. అభినయ అలా వెళ్ళగానే తన పక్కన ఉన్న ఫోన్ తీసుకొని, అన్నయ్య, విన్నావుగా అభినయ మాటలు? తను నిన్ను ప్రేమించడం మొదలుపెట్టిందిరా, తన్ను అలా బయటికి తీసుకొని వెళ్ళు. విక్రమ్ హా అని కాల్ కట్ చేశాడు. నువ్వు ఇలా నీ మూగ భాషలో చెప్తే ఎలా అర్థమవుతుంది తనకి? నువ్వు తన్ని చూసుకున్న విధానంలోనే తనకు అర్థమైంది నువ్వు తన్ని ఎంతగా ప్రేమిస్తున్నావో అని. అబార్షన్ అయినప్పుడు తన అందరినీ కనిపించేలా కన్నీరు పెట్టుకుంటే నీలో నువ్వు ఎంత నలిగిపోయావో మాకు తెలుసు అన్నయ్య అని పల్లవి మనసులో అనుకుంటుంది. అభినయ తన నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న, మీరు కిందకి రాలేదు, టిఫిన్ చేశారా? హా, మీ అమ్మ గదికే తీసుకొచ్చిందిరా, తిన్నాను. కిందకు రావచ్చు కదా. కింద నా స్నేహితుడు మీ మామయ్య ఉన్నాడు కదా, వాడు నన్ను చూస్తే తినకుండా వెళ్ళిపోతాడు, అందుకే రాలేదు. మీకు ఆయనకు గొడవ ఎక్కడ మొదలయ్యింది నాన్న? మీరు బెస్ట్ ఫ్రెండ్గా ఉంది, ఇప్పుడు ఎందుకు శత్రువుల్లా మారారు? అది చాలా పెద్ద కథ, దయచేసి చెప్పండి, నాకు తెలుసుకోవాలనుంది. అసలు విక్రమ్ వాళ్ళ నాన్నగారికి మీకు ఎందుకు పడదు? ఆయన మిమ్మల్ని చూస్తే చాలా చాలా కోపంగా మారిపోతారు. వాడు నేను బెస్ట్ ఫ్రెండ్స్ అమ్మా. అభినయ, వాట్, ఏం మాట్లాడుతున్నారు నాన్న? మరి ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయారు?
రఘు గారు అభినయను మంచం మీద కూర్చోబెట్టి తలుపు దగ్గరగా వేసి అభినయ పక్కన కూర్చొని, నేను మీ మామయ్య, అత్తయ్య ముగ్గురం ఒకే కాలేజీ. ఆ కాలేజీ కూడా విక్రమ్ వాళ్ళ తాతయ్య స్థాపించిందే. అందులో బాగా డబ్బున్న వాళ్ళే చదవగలుగుతారు. నాకు అందులో ఉచితంగా సీట్ వచ్చింది. మొదట్లో నాకు కొంచెం భయంగా అనిపించేది. అంత డబ్బున్న వాళ్ళ మధ్యలో నేను చదవగలుగుతానా అని. అప్పుడే నాకు జనార్దన్ పరిచయం అయ్యాడు. అప్పుడు నాకు తెలియదు ఆ కాలేజీ వాళ్ళదే అని. కొన్ని నెలల్లోనే మా ఇద్దరి స్నేహం బలంగా మారింది. అలా ఒక 2 సంవత్సరాలు గడిచిపోయాయి. స్నేహితుల్లా ఉన్న మేము ప్రాణ స్నేహితులం అయ్యాము. అప్పుడే తన చెల్లి సుభద్ర, ఇంకా విమల అదే కాలేజీలో జాయిన్ అయ్యారు. సుభద్రని తన చెల్లిగా పరిచయం చేశాడు జనార్దన్. తన్ని చూసిన మొదటి చూపులోనే ఇష్టపడ్డాను. ఎంతలా అంటే తనే నా జీవితం అని అప్పుడే ఫిక్స్ అయ్యాను. తనకి కూడా మొదటి చూపులోనే నేను నచ్చాను అని అర్థమైంది. తన ముందు స్నేహితులు అని నాతో చెయ్యి కలిపింది. కొద్ది రోజుల్లో మా స్నేహం ప్రేమగా మారింది. అలాగే జనార్దన్, విమల కూడా ప్రేమలో మునిగి తేలుతున్నారు. మా ప్రేమ విషయం జనార్దన్కి తెలిసింది. సుభద్రకి వాళ్ళ నాన్న అంటే చాలా భయం. నాతో పెళ్లికి ఒప్పుకుంటాడో లేదో అని. జనార్దన్కి మా ప్రేమ విషయం తెలిసి చాలా సంతోషించాడు. అలా 1 సంవత్సరం మేము ప్రేమలో మునిగి తేలాము. కానీ ఒకరోజు హఠాత్తుగా ఊరు నుండి ఫోన్ వచ్చింది. వెంటనే జనార్దన్కి, సుభద్రకి చెప్పి ఊరు బయలుదేరి వెళ్ళాను. అప్పుడే నా జీవితం మలుపు తిరుగుతుంది అని నాకు తెలియదు. అభినయ, ఏం జరిగింది నాన్న అని అడిగింది. నా చిన్నప్పుడే అమ్మా నాన్న ఒక ప్రమాదంలో చనిపోయారు. అప్పటి నుండి మీ అమ్మమ్మ, నా మేనత్త అయిన రాజేశ్వరి అత్తే నన్ను చూసుకుంది. ఆకస్మికంగా అనారోగ్యం పాలైంది. ఆఖరి చూపుగా నన్ను చూడాలి అని కోరడంతో నేను వెంటనే అక్కడికి వెళ్ళాను. మా అత్తని అలా మంచంలో చూడగానే నాకు చాలా బాధగా అనిపించి దగ్గరికి వెళ్ళి తన చెయ్యి పట్టుకొని అత్త అన్నాను. రఘు, వచ్చావా? ఎలా ఉన్నావురా అంది. నువ్వు ఇలా ఉంటే నాకు ఒకసారి కూడా చెప్పాలి అనిపించలేదా అత్త? రేయ్ బావా, నువ్వు కూడా నాకు చెప్పలేదు కదారా. తను అమ్మే నీకు చెప్పొద్దు అంది. నాకు ఎక్కువ సమయం లేదు రఘు, నీతో ఒక మాట చెప్పాలి. రఘు, చెప్పత్తా అంటే ఈ సమయంలో ఇలా అడుగుతున్నా అని నన్ను తప్పుగా అనుకోకు రఘు. అలా ఎప్పటికీ అనుకోను అత్త. ఏం చెప్పాలో చెప్పండి. నా కూతురు మాలతిని నువ్వు పెళ్లి చేసుకోవాలి రఘు అంది. ఆ మాట వినగానే రఘు నోటు మాట రాలేదు. అత్తా, ఏమంటున్నావు నువ్వు? మాలతి లోకం తెలియని పిచ్చిదిరా. దానిని ఎవరి చేతిలో పెట్టాలి అన్న భయంగా ఉంది రఘు. ఈ అత్త ఆఖరి కోరిక తీరుస్తావు కదూ. అప్పుడు నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. నాకు మొదట గుర్తొచ్చింది సుభద్రే. ప్రేమ బంధమా, పెంచిన బంధమా అన్న సందిగ్ధంలో ఉండిపోయాడు రఘు. ఆఖరికి పెంచిన బంధానికి తల వంచి మా అత్తకి మాట ఇచ్చాను. నేను మాట ఇవ్వగానే సంతోషంగా ప్రాణాలు విడిచింది మా అత్త. మా అత్త కొన ఊపిరితో ఉండి నన్ను అలా అడుగుతుంటే, ఇన్ని రోజులు నన్ను కన్నబిడ్డలా చూసుకున్న అత్త కోరిక తీర్చాలి అని నీ కూతుర్ని చేసుకుంటా అని మాట ఇచ్చా. నేను తన చేతిలో చెయ్యి వేయగానే తన సంతోషంగా ప్రాణాలు వదిలింది. అలా 11 రోజులు నేను అక్కడే ఉండి తిరిగి కాలేజీకి వచ్చాను. నేను రాగానే సంతోషంగా నా ముందుకు వచ్చి నన్ను కౌగిలించుకొని, సారీ, మీ అత్తయ్య చనిపోయారు అని తెలిసింది. రఘు సుభద్రని దూరంగా జరిపి, తనకు ఆరోగ్యం పూర్తిగా పాడైపోయి చనిపోయింది. సుభద్ర, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి, అందుకే వచ్చాను. తను రఘు మొహంలోకి చూస్తూ, ఏమైంది రఘు, అలా ఉన్నావు? నీ మొహంలో బాధ స్పష్టంగా కనిపిస్తుంది. ఇద్దరు అక్కడే ఉన్న చెట్టు కింద కూర్చొని, ఇప్పుడు చెప్పు రఘు, ఏం జరిగింది, ఎందుకు అలా ఉన్నావు? రఘు ఊర్లో జరిగింది చెప్పాడు. అంతా విన్న సుభద్ర కళ్ళ వెంట కన్నీరు. అది చూసి రఘు, సుభద్ర, నువ్వు నన్ను క్షమిస్తావు అని అనుకోను, కానీ నిన్ను నేను మోసం చేయాలి అని అనుకోలేదు. అందుకే చెబుతున్నా, మన ప్రేమని ఇక్కడితో ముగిద్దాం. సుభద్ర చిరునవ్వుతో, నీ నిర్ణయంలో తప్పులేదు రఘు. నిన్ను బిడ్డలా పెంచిన అత్త కూతురికి నువ్వు మంచి జీవితం ఇవ్వగలవు అని తను నీ దగ్గర అలా మాట తీసుకుంది. నీ చదువు అయిపోయాక పెళ్లి చేసుకుంటావా? ఇంకా దాని గురించి ఏం ఆలోచించలేదు. నేను ఊరు వెళ్తున్నా, ఇక్కడ సర్టిఫికెట్లు తీసుకోవడానికి వచ్చా. నిన్ను కలిసి నీతో విషయం చెప్పాలి అని రఘు సుభద్ర చేతులు పట్టుకొని, సారీ, నా వల్ల నీ మనసు కష్టపడుతుంది అని తెలుసు. సుభద్ర రఘుతో నువ్వెక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలి అని ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత మీ అమ్మని పెళ్లి చేసుకోవడం, నువ్వు పుట్టడం, తర్వాత చాలా సంవత్సరాలకి సుభద్రని చూశా. నీ పెళ్లి విక్రమ్తో జరగడంతో అప్పుడు తెలిసింది సుభద్ర జీవితంలో ఏం జరిగిందో. తన చెల్లిని మోసం చేశాను అని మీ మామయ్యకి నా మీద కోపం, ద్వేషం. అభినయ రఘు చెప్పింది విని ఏడుస్తూ, ఎందుకు ఇలా జరిగింది నాన్న? పాపం కదా ఆంటీ. రఘు కూడా బాధగా, అవును, నా వల్లే తన జీవితం అలా అయింది. కానీ విధి చేతిలో మనం ఆటబొమ్మల్లా మారక తప్పదు. విక్రమ్ నిన్ను నా మీద కోపంతో బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. కానీ నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ నీకు ఎలా చెప్పాలో తెలియక నువ్వు ఎక్కడ తనకి దూరం అవుతావేమో అని నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ పెద్ద సారీ అండి. ఎందుకంటే నేను స్టోరీస్ కంటిన్యూగా పెడతా అని ఆపాను కదా.
కారణం ఏంటంటే, ఇంట్లో వైఫై వచ్చేసరికి మొన్న లాస్ట్ మంత్‌లో పాడైపోయింది గదా! మళ్ళీ కొత్తది పెట్టించాను గదా! అది గూడా ఆ వైర్స్‌ని గూడా ఎలకలు గొట్టేసాయి. ఎందుకంటే, మా ఇల్లు వచ్చేసరికి మా ఇంటి చుట్టూ పొలాలండి. మా ఇల్లు మధ్యలో ఉంటుంది ఊరికి చివరన. అందుకని జెప్పేసి ఎలకలు గూడా కామన్‌గా ఉంటాయి గదా! మరి లోపల వైర్‌లు ఎలా గొట్టాయో తెలీదు. అక్కడక్కడ మొత్తం కొట్టేసేసినాయి. వైఫై అయితే అసలు ఆన్ గావట్ల. ఇంకా ఎంతసేపు స్టోరీ ఏముంది నార్మల్ డేటాతోటి పెడుతుంటే కొంచెం అప్‌లోడ్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత ఫెయిల్డ్ అని పడుతుంది. చూసుకొని అసలేందో ప్రాబ్లమ్ అని వేరే మొబైల్స్‌కి గూడా వైఫై కనెక్ట్ జేస్తుంటే రావట్ల. అందుకనే ఇంక అయితే అయిందని జెప్పేసి మళ్ళీ ఈరోజు వైర్ అవన్నీ గూడా తెప్పించి మళ్ళీ ఫిట్ జేపిస్తున్నా. అందుకే స్టోరీస్ ఇవ్వలేదు. అర్థం జేసుకోండి. అంతేగాని నేనైతే చెప్పి మళ్ళీ ఇవ్వలేదనుకోవద్దు. ఓకేనా? బాయ్ బాయ్. థాంక్ యూ.